వైకాపాకు ఓటు వేస్తే రాష్ట్రం రావణ కష్టంగా మారడం ఖాయమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సొంత బాబాయి చనిపోతేనే సాక్ష్యాలు తారుమారు చేయడానికి ప్రయత్నించిన వారు అధికారంలోకి వస్తే అరాచకాలు సృష్టిస్తారని దుయ్యబట్టారు. శ్రీకాకుళం జిల్లా నుంచి ఎన్నికల శంఖారావం పూరించిన ఆయన జగన్, కేసీఆర్, మోదీ తీరుపై విరుచుపడ్డారు. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్న అనంతరం నేరుగా శ్రీకాకుళం జిల్లాలో ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. మిషన్ 150 పేరిట ఎన్నికల బరిలో దిగామన్న ఆయన తప్పకుండా మరోసారి అధికారం చేపట్టడం ఖాయమంటూ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలే తెలుగుదేశానికి తిరుగులేని మెజార్టీ సాధించి పెడతాయన్నారు. ఎన్నికలను ఎదుర్కోలేక వైకాపా అడ్డదారులు తొక్కుతుందని చంద్రబాబు మండిపడ్డారు. కోడికత్తి డ్రామా విఫలమవడంతో మరోసారి తన చిన్నాన్న హత్యను జగన్ రాజకీయం చేస్తున్నారన్నారు. వివేకానందరెడ్డి హత్య కేసులో వాస్తవాలను దాచిపెట్టి గుండెపోటు అంటూ చిత్రీకరించారన్నారు. వైకాపా అధికారంలోకి వస్తే రాష్ట్రం రావణ కాష్టంగా మారుతుందన్న ఆయన వివేకా మరణం వెనుక ఉన్న రహస్యాలను ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. 6:40 పోలీసులకు ఫోన్ చేస్తారు. పోలీసులు అక్కడికి వెళ్లే లోపల డెడ్ బాడీని తీసుకొచ్చి బెడ్రూమ్ లో పెడతారు. రూమ్ అంతా రక్తం ఉంటే అన్ని కడిగేస్తారు. నేను అడుగుతున్న తమ్ముళ్ళు, మీరు ఎవరైనా సరే మీ ఇంట్లో మర్డర్ జరిగితే దాన్ని హార్ట్ అటాక్ అని చిత్రీకరించే ధైర్యం మీకుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను నెత్తిన దెబ్బలు చూశారు, దారుణమైనటువంటి ఆయుధాలు వాడారు, రూమ్ అంతా కడిగేస్తారు, బెడ్షీట్లు మార్చేస్తారు. అదే సమయంలో ప్రపంచానికి అంతటికీ హార్ట్ అటాక్ తో చనిపోయారని చెప్పి నమ్మబలుకుతారు. సొంత చిన్నాన్న చనిపోతే సాక్ష్యాధారాలు కూడా లేకుండా చేసి వ్యక్తుల్ని సమాజంలో ఏమనాల తమ్ముళ్ళో మీరే ఆలోచించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఈరోజు ఇంత దారుణం చేసిన వాళ్ళు రేపు ఒక్క సీటు ఓటేస్తే వీళ్ళు మనల్ని బతకనిస్తారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అక్కడ నరేంద్ర మోడీ ఉన్నాడు, సిబిఐ మిమ్మల్ని రక్షించుకోవాలని తప్పుడు వ్యవహారంతో మీరు ప్రవర్తిస్తున్నారు తప్ప ముందు 5 కోట్ల ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఏ విధంగా చనిపోయాడు, ఇంట్లో రక్తాన్ని ఎందుకు కడిగారు, ఎందుకు హత్యని హార్ట్ ఫెయిల్యూర్ గా చిత్రీకరించారో జగన్మోహన్ రెడ్డి ఆ కుటుంబం ఈ రాష్ట్రానికి చెప్పాలని మీ అందరి తరపున డిమాండ్ చేస్తున్నాను. తమ్ముళ్ళు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇచ్చాపురం నుంచి భోగాపురం వరకు భావనపాడు పోర్టు మీదుగా రహదారి నిర్మాణం చేపట్టడం ద్వారా పారిశ్రామికంగా శ్రీకాకుళం జిల్లాను అభివృద్ధి చేస్తామని సీఎం వివరించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని చంద్రబాబు శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇంకా షెడ్యూల్ 9 and 10 ఆస్తుల విభజన ఇంకా జరగలేదు. మనకు రావాల్సిన వాటాలు తెలంగాణ నుంచి రాలేదు. ఇంకో పక్క విభజన చట్టంలో ఉండే హామీలు, ప్రత్యేక హోదా మనకి ఇంకా రాలా. అయినా కూడా నేను ఒకటి ఆలోచించాను, మీ అందరి సహకారంతో ఏ ఒక్కరికి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో సంక్షేమ కార్యక్రమాలు చేశాం. ఈ పెద్దవాళ్ళందరికీ కన్న కొడుకుగా ఉంటాను, పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పి 200 రూపాయలు 2000 రూపాయలు చేసి 10 రెట్లు పెంచి ఒక పెద్ద కొడుకుగా నెలవారీగా పంపిస్తున్నా. ఆడబిడ్డలకు డాక్రా సంఘాలు నేనే పెట్టాం. పసుపు కుంకుమ కింద ఇచ్చాను. 10,000 రూపాయలు ఇచ్చాను. మీరు ప్రతి ఒక్క ఆడబిడ్డను కలుపుకొని రావాలి. నా మాటగా మీరు చెప్పాలి. మీ అన్న అడగమన్నాడు, మీ అన్న ఎన్నికల్లో నిలబడ్డాడు, మమ్మల్ని ప్రజాప్రతినిధులుగా పంపించారు, మా కోటేసి మీ అన్నను ఆశీర్వదించమని డాక్రా సంఘాలకు మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. జగన్ను అడ్డుపెట్టుకుని మోదీ, కేసీఆర్ చేస్తున్న కుట్రలు సాగనివ్వమని చంద్రబాబు అన్నారు. ముసుగు తొలగించి ఎన్నికల బరిలో దిగితే రాష్ట్ర ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. తెలంగాణ నుంచి డబ్బులు వస్తాయి తమ్ముళ్ళు, వస్తాయా? డబ్బులు పంపిస్తాడు. ఎందుకంటే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఆ 4-5 సీట్లు పెట్టుకుని ఢిల్లీలో బేరసారాలు చేయాలని, మన రాష్ట్రానికి అన్యాయం చేయాలని ఆలోచిస్తున్నారు. ఈరోజు ప్రత్యేక హోదాకు అడ్డంగా ఉన్నారు. మీరందరూ చెప్పాల్సిన అవసరం ఉంది.
మాకు ప్రత్యేక హోదా ఇమ్మని టీఆర్ఎస్ ని లెటర్ రాసే వరకు వదిలిపెట్టకుండా మీరు గట్టిగా ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన పోలవరం ప్రాజెక్టుని అబ్జెక్ట్ చేస్తున్నారు. సుప్రీంకోర్టుకు వెళ్లారు. నేను అడుగుతున్నా, పోలవరం ప్రాజెక్టుకు అబ్జెక్షన్ పెట్టే పార్టీతో మీరెట్ట కలిశారో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కోడికత్తి పార్టీల ఆలోచనలు పని చేయవని చెప్పాలి. నరేంద్ర మోడీ, కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి ముగ్గురు మోడీలు ఇక్కడ ఏమీ చేయలేరని గట్టిగా మనం చెప్పాలి. కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. ముసుగులు తీయండి, ఓపెన్ గా రండి. మీ కథ ఏంటే మేము చూస్తాం తప్ప లాలూచి రాజకీయాలు అవసరం లేదు. ఫ్యాన్ ఇక్కడ, స్విచ్ తెలంగాణలో, హైదరాబాద్ లో, కరెంటు ఢిల్లీలో. ఏం తమ్ముళ్ళు, కరెంట్ ఆగిపోతే స్విచ్ పనిచేయదు, స్విచ్ చేయకపోతే ఇక్కడ ఫ్యాన్ తిరగదు. ఇది వీళ్ళ లాలూచి రాజకీయాలు, అవునా కాదా? శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో పోటీ చేయనున్న అభ్యర్థులను పరిచయం చేసిన చంద్రబాబు అత్యధిక మెజారిటీతో వారిని గెలిపించాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారం ప్రారంభించిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు నేడు విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. విజయనగరంలోని అయోధ్య మైదానంలో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్న సీఎం అనంతరం విశాఖలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం కాకినాడ జేఎన్టీయూ సమీపంలో నిర్వహించే బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు. చివరిగా పశ్చిమ గోదావరి జిల్లా భీమడోరులో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో సమావేశం కానున్నారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.